వీర బ్రహ్మేంద్ర స్వామి నాటిన చింత చెట్టు ఇది. ఈ చింత చెట్టు కిందే 3 భాగాల తాళపత్ర గంధరాలు బూడ్చిపెట్టి అండ్ దాని పైన వచ్చేసి చింత చెట్టు నాటాడు. ఈ బనగానపల్లికి ఏమైనా కీడు సంభవిస్తుందని తెలిస్తే ఈ చింత చెట్టుకున్న పూత అంతా ఒక్కసారిగా రాలిపోతుందంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బై అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ అండ్ టుడే అయితే నేను బనగానపల్లిలో ఉన్నాను. ఇంతకుముందు వీడియోలో వచ్చేసి రవ్వలకొండలో ఉన్న బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన గృహాలు అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించేసాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం అచ్చుమాంబ వాళ్ళ ఇంటికి వచ్చున్నాము. అదేంటంటే బ్రహ్మం గారు యజమానురాలు అచ్చుమాంబ గారి గోవులు ఉంటాయి కదా, ఆవులు. ఆ ఆవులను కాచేవాడు బ్రహ్మం గారు. ఆ ఆవులు తీసుకెళ్ళి రోజు ఆ రవ్వలకొండలో ఒక గిరి గీసి ఆ గిరిలో ఆవులను పెట్టేసి ఆయన వెళ్ళి ఆ గృహంలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేసేవాడు. అండ్ అచ్చుమాంబ ఒకరోజు గమనించి చూసింది. ఈ కథ అంతా మనం ఇంతకుముందు వీడియోలో చూసేసాము. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అచ్చుమాంబ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో ఇక్కడ ఏంటంటే లోపల అచ్చుమాంబ వాళ్ళ ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అంతా చూపిస్తాను. అండ్ ఇంకా చెప్పాలంటే బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానం మొత్తం 4 భాగాలు. ఆ 4 భాగాలలో మనకు తెలిసింది జస్ట్ ఒక 1 భాగమే తెలిసింది. మిగతా 3 భాగాలు తాళపత్ర గ్రంథాలన్నీ ఒక గుంట తవ్వి ఆ గుంటలో పెట్టేసి దాని మీద చింత చెట్టు నాటాడు బ్రహ్మం గారు. అండ్ ఆ మిగతా 3 భాగాలు అయితే 7 ఉన్నాయి. మనకు తెలిసిన జస్ట్ 1 భాగమే తెలుసు. మన న్యూస్ ఛానల్లో చూసేది కానీ ఆడైనా మనకు తెలిసింది మాత్రం 1 భాగమే. ఆ మిగతా 3 భాగాలు అయితే ఇక్కడ గుంటలో ఉంటాయి. ఆ గుంటలో కప్పెట్టేశారు కాబట్టి మనకు కనపడవు. ఆ చింత చెట్టు మాత్రం చూపిస్తాను. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనమైతే ఇప్పుడు గుడి బయటే ఉన్నాము. సో ఇప్పుడైతే మన లోపలికి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్దాం. సో బాగానే డిజైన్ చేస్తున్నారు ఎంట్రన్స్. అండ్ మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనం స్వామివారిని అయితే దర్శించుకొని అచ్చుమాంబ ఇంటిని అయితే చూద్దాము. హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు గుడి లోపలికి అయితే వచ్చున్నాము. ఇక్కడ చూడవచ్చు మీరు, వీర బ్రహ్మేంద్ర స్వామి నాటిన చింత చెట్టు ఇది. ఈ చింత చెట్టు కిందే 3 భాగాల తాళపత్ర గంధరాలు బూడ్చిపెట్టి అండ్ దాని పైన వచ్చేసి చింత చెట్టు నాటాడు. మనకు తెలిసింది కేవలం 1 భాగమే, మిగతా 3 భాగాలు వచ్చేసి కిందనే ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే ఈ బనగానపల్లికి ఏమైనా కీడు సంభవిస్తుందని తెలిస్తే ఈ చింత చెట్టుకున్న పూత అంతా ఒక్కసారిగా రాలిపోతుందంట. అండ్ ఉన్నట్టుండి ఇంతకుముందు ఒకసారి జరిగిందంట. అండ్ 1975వ సంవత్సరంలో ఈ చింత చెట్టుకి పైన ఉంది కదా, దాన్ని ఏమంటారు, పంగ అంటారు కదా, ఆ పంగ మధ్యలో చీము నెత్తురు కారిందంట. అప్పుడులో ఏం జరిగిందో మనకు తెలియదు. 1975వ సంవత్సరంలో ఇక్కడ వచ్చేసి చింత చెట్టు పంగలో చీము నెత్తురు కారాయంట. చూడండి అక్కడ అటు సైడు చీము నెత్తురు కారాయంట. అండ్ ఈ బనగానపల్లికి ఏమైనా కీడు సంభవిస్తుందని తెలిస్తే ఈ చింత చెట్టు పోతంతా ఒక్కసారి రాలిపోతుందంట. సో మీరు చూస్తున్నారు కదా, ఇదే స్వామివారు నాటిన చింత చెట్టు ఇది. చూస్తున్నారు కదా ఈ గర్భగుడిలో ఉన్న విగ్రహాన్ని. ఈయన వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎవరు గమనించలేరు, గుర్తుపట్టలేరు. చాలా కుర్రతనంలో చాలా యవ్వన వయసు ఉంటుంది కదా, ఆ వయసులో విగ్రహం అది. అలా ఉండేవాడంట ఆ రోజుల్లో. అండ్ ఆవిడ వచ్చేసి అచ్చమాంబామ. అండ్ ఇది వచ్చేసి గర్భగుడి. ఈ చింత చెట్టు వెనక బాగానే ఉంటుంది ఈ గుడి. అండ్ వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించుకొని వెళ్ళండి, చాలా మంచి కలుగుతుంది. సో గైస్, మనమైతే ఇప్పుడు అచ్చుమాంబ ఇంటి బయట ఉన్నాము. ఇది అచ్చుమాంబ ఇంటి లోనికి దారి ఇది. అండ్ ఈ విధంగా లోపలికి వెళ్ళాలి. సో లోపల వచ్చేసి టోటల్ 23 రూమ్స్ ఉంటాయి. ఆ రోజుల్లోనే 23 రూమ్స్ అంటే అసలు మనం చెప్పలేము. అసలు ఆ రోజుల్లో అయితే 1-2 రూములు ఉండడం చాలా పెద్ద గొప్ప. అది అప్పుడే 23 గదులు అంటే మనం ఒకసారి చూద్దాము. నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎలా కట్టారో ఏందని. అసలు ఆ రోజుల్లో ఆ కన్స్ట్రక్షన్స్ వేరు, కానీ మనకైతే చిన్న చిన్న పూరిళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడైతే మనం ఒకసారి చూద్దాం లోపలికి వెళ్ళి. అండ్ మనమైతే ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి గర్భగుడికి ఎడమ వైపున ఉంటుంది. అండ్ గర్భగుడి వచ్చేసి ఇది. అండ్ ఈ గర్భగుడి ఎడమ వైపునే ఈ ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ సో మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇక్కడ మీకు యారో స్విచ్ ఉంటారు. మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ పడబడలేదు. ప్రతి ఇంటి దగ్గర ప్రతి రూమ్లో యారో స్విచ్ ఉంటారు. ఆ యారోస్ని బట్టి ఫాలో అయిపోతే చాలు. అండ్ ఇప్పుడైతే మనం చూడండి, మీరు అచ్చమ్మ ఇంటికి దారి 1 అంటే 1వ నెంబర్ రూమ్కి దారి అంటే ఇది.
సో చూడండి, ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో గైస్, మనం అయితే లోపలికి వచ్చున్నాము. ఈ 1వ నెంబర్ రూమ్లో చూడండి ఏ విధంగా ఉంటుందో. ఇది చాలా చిన్న గది ఇది. అండ్ మెట్ల మార్గం ఉంటుంది ఈ గదిలో. అండ్ చూస్తే చూడండి లోపలికి రాగానే, అండ్ ఇది ఎగ్జిట్ ఇది. అండ్ బయటకు వచ్చే దారి ఇది. ప్రవేశం లేదు, ఇటు సైడ్ వెళ్ళకూడదంట, బయటకు దారి అని రాస్తున్నారు. అండ్ ఇటు సైడ్ బయటకు వస్తే ఇటు సైడ్ నుంచే వెళ్ళిపోతాం మళ్ళీ బయటికి. అండ్ నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది ఏంటంటే, ఇది 1వ నెంబర్ రూమ్ ఇది. అండ్ ఒక మూలకు వచ్చి చూపిస్తున్నాం చూడండి, ఈ విధంగా ఉంటుంది. అండ్ చూసుకుంటే ఇది 2వ గదికి లోపలికి దారి అంటే ఇది. అండ్ ఈ వైపుగా వెళ్ళాలి ఇది. సో గైస్, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్దాము. ఇది చాలా చిన్నగా ఉంది. అండ్ లావుగా ఉన్న వాళ్ళైతే అసలు పట్టలేరు, మరీ చిన్నగా ఉంది. కొంచెం నేను బ్యాగ్ వేసుకోవడం వల్ల రావడం వల్ల నాకే కొంచెం కష్టంగా ఉంది. సో ఇది వచ్చేసి అద్దాల మేడలా ఉంది ఇది. అండ్ ఎట్టిల్లు చూసినా కానీ మనమే కనపడుతున్నాము. చూడండి సీలింగ్ చూడండి, అండ్ నేనే కనపడుతున్నాను. ఎటు చూసినా కానీ అన్ని అద్దాలే ఉన్నాయి. అండ్ అద్దాల పైన వచ్చేసి ఆ రోజుల్లో ఏం జరిగిందని ఒక డయాగ్రామ్స్ రూపంలో వేస్తున్నారు. అండ్ సో వచ్చేసి ఇదిగో ఇది 3వ గదికి దారి అంటే ఇది. అండ్ చూడండి, ఇది 3వ గది. 3వ గది వచ్చేసి ఈయన వీరబ్రహ్మేంద్ర స్వామి, గరిమిరెడ్డి అచ్చమాంబ కుమారుడు బ్రహ్మానందరెడ్డి వీరబ్రహ్మేంద్రం గారి దివ్య దృష్టి ద్వారా చూపును పొందుట. ఈమె వచ్చేసి అచ్చమాంబ, వాళ్ళ కుమారుడు బ్రహ్మానందరెడ్డి. అండ్ ఇది వచ్చేసి యాగంటి గృహంలో జరిగింది. అండ్ కాకపోతే ఇక్కడ విగ్రహాల రూపంలో చూపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఇంకో రూమ్ దగ్గరికి వెళ్దాము. సో మనమైతే ఇప్పుడు 5వ రూమ్ దగ్గరికి వెళ్దాము. ఇదే 5వ రూము. 5వ రూమ్లో వచ్చేసి అచ్చుమాంబ, వాళ్ళ కుమారుడు వీళ్ళిద్దరే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6వది. 6వది చూసుకుంటే ఇది చిన్నగది. ఇవి 2 విగ్రహాలు ఉన్నాయి. అండ్ వీరబ్రహ్మేంద్ర స్వామి గోధువులు కాచే పద్ధతి చూడవచ్చు. 6వ గది ఇది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 7వ గది వచ్చేసి మరీ చిన్నగా ఉంది. 7వ గదిలో వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి తాటి చెట్టు నుండి తాళపత్రాలు సేకరించుట. అండ్ ఇది వచ్చేసి తాటి చెట్టు. ఈ తాటి చెట్టు నుంచి తాళపత్ర గ్రంథాలు సేకరించుట అంట. అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసి 8వది. చూస్తున్నారు కదా, ఇది 8వది. తాడి చెట్టు నుంచి తాళపత్ర గ్రంథాలు సేకరించి ఇలాగా గ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు. అంటే గోవులు చూడండి ఎలా ఉన్నాయో. అండ్ నెక్స్ట్ 9వ గది. 9వ గది చూడండి, ఒక విగ్రహం మాత్రమే ఉంది. అండ్ స్వామివారు ధ్యానం చేసుకుంటున్నారు. ఇది 9వ గది. అండ్ 10వ గది. ఇది 10వ గది. ఇదంతా మరి చిన్నగా ఉన్నాయి గదిలో. ఇక్కడ వచ్చేసి అద్దాల మేడ ఇది కూడా. అండ్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అండ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు ఉయ్యాలలో. సో చూస్తున్నారు కదా, మనమే కనపడతా ఉన్నాం దీంట్లో వచ్చేసి. స్వామివారు వచ్చే ఉయ్యాలలో సేవ తెచ్చుకుంటూ ఉన్నాడు. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక రూమ్కి వెళ్దాం. ఇక్కడ మాత్రం ఫుల్గా కమ్మేసి ఉన్నాయి అద్దాలు. అండ్ ఏదైతే మనమే కనపడతా ఉన్నాము. చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం ఇలా అయితే, ఎటు చూసినా మనమే ఉంటాము. సో నెక్స్ట్ ఇంకొక గది దగ్గరికి అయితే వెళ్దాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 11వ గది. ఏం మరి చిన్నగా ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో. ఇలా అయితే చాలా కష్టం. ఇది 11వ గది. చూపిస్తాను చూడండి. మనం వచ్చింది ఇప్పుడు 11వ గదిలో నుంచి వచ్చాము. ఇప్పుడు ఇదంతా 12వ గది. ఇదంతా చూస్తున్నారు కదా, అంతా 12వ గది. ఆ రోజుల్లో ఎలా జరిగిందో అంతా ఇలా విగ్రహాల రూపాల్లో చూపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 13వ గది. నెక్స్ట్ మనం ఇప్పుడు 13వ గదికి వెళ్దాము. ఇవి మరీ చిన్నగా ఉన్నాయి మార్గాలు. సో గైస్, ఇది వచ్చేసి 13వ గది. ఇది కూడా అద్దాల మేడే. అండ్ చూసుకుంటే ఇక్కడ ఆ రోజుల్లో ఇంకేం జరిగినా అన్ని ఫోటోల రూపంలో కింద ఆ ఫోటోలు వివరిస్తూ కొన్ని మాటలు అయితే రాస్తున్నారు. అండ్ సో మీకు చెప్పాలంటే చూడండి పుష్పగిరి అంట. అండ్ ఈ పుష్పగిరి వచ్చేసి ఈయన
వాళ్ళ శిష్యులతో కలిసి పుష్పగిరికి గిరి ప్రదక్షిణ చేద్దామని వెళ్తూ ఉంటే ఆ గ్రామ వాస్తవులు వచ్చేసి ఎద్దుల బండి ఉంటుంది కదా, ఆ ఎద్దుల బండి అడ్డుకొని నువ్వు ఈ ఊరిలోకి రావడానికి వీలు లేదు అని తిట్టారు. ఆ రోజుల్లో స్వామివారిని తిట్టారు. తర్వాత స్వామివారి మహిమ తెలుసుకొని ఆయన బోధించిన కాలజ్ఞానాన్ని విని అప్పుడు ఆ దోషించిన పండితులే స్వామివారికి బ్రహ్మరథం పట్టి ఆహ్వానించారు. అండ్ పూలు బాట వేసి పూలు చల్లుకుంటూ ఆ రథాన్ని లాక్కుంటూ వెళ్ళారు ఆ రోజుల్లో. సో ఆయన మహత్యాన్ని తెలుసుకొని అలా జరిగింది. అండ్ ఇంకా చెప్పాలంటే చూడండి, ఇది వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంట్లో దొంగలు పడ్డప్పుడు ఆ దొంగలకి కాలజ్ఞానాన్ని బోధించి వాళ్ళని జ్ఞానోపదేశం చేశాడు. చూస్తున్నారు కదా, ఇది ఆ రోజుల్లో ఆయన జ్ఞానోపదేశం చేశాడు. ఇలా జరిగింది ఆ రోజుల్లో. అండ్ సో ఇది వచ్చేసి ఇంకా 14వ గదికి పైకి వెళ్ళాలి. మనం వెళ్దాం ఇంకా పైకి. అండ్ ఈ రూమ్లో మరీ సన్నగా ఉన్నాయి, చుట్టూ తిరిగి వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ మనం అయితే 14వ గదికి వచ్చున్నాము. 14వ గది 15 రాస్తున్నారు. 14వ గది అది. 14వ గది మనం వచ్చింది. ఈ మెట్ల మార్గం 14వ గది. సో ఇది వచ్చేసి 15వ గది. అండ్ చూస్తున్నారు కదా, ఇది కూడా అద్దాల మేడ. చూడండి ఏ విధంగా ఉందో. ఇంకా చుట్టుపక్కలంతా అద్దాల మేడ. ఇది ఇక్కడ ఆ రోజుల్లో జరిగింది, చాలా కథ జరిగింది. ఆ కథ అంతా ప్రతి రూమ్లో కొన్ని ఫోటోలు అతికిచ్చి ఆ ఫోటోల కింద అంతా వివరిస్తూ ఉన్నారు. ఫోటోని చూద్దాం చూడండి. అండ్ ఈ ఫోటోలో ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఆ రోజుల్లో వీరబ్రహ్మేంద్ర స్వామి రవ్వలకొండలో ఆ గృహంలో కాలజ్ఞానం రాస్తూ ఉంటే అచ్చమాంబ చూస్తుంది. అచ్చమాంబ చూసి ఆయన నిజస్వరూపం చూసి ఆయన చాలా పండితుల్లా ఉన్నాడు, మహాజ్ఞానిగా ఉన్నాడని గుర్తించి అంతలా ఆయన వేడుకుంటుంది. అయ్యా మా ఊరి ప్రజలకు కూడా మీ జ్ఞానాన్ని కొంచెం బోధించండి అని, మీ కాలజ్ఞానాన్ని కొంచెం బోధించమని బతిమలాడుకుంటుంది. సరే అని వాళ్ళ కుటుంబ సభ్యులకి అండ్ ఆ గ్రామ వాస్తవ్యులకి కొంత కాలజ్ఞానాన్ని బోధిస్తాడు. ఆ భాగం ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనమైతే ఇప్పుడు 16వ గదికి వెళ్దాము. అండ్ మనం 16వ గదికి ఇదే మార్గం ఉన్న మళ్ళీ పైకి వెళ్ళాలి. అండ్ చూసుకుంటే 16వ గది ఎలా ఉందో, 16వ గది అంటే ఇది బయటికి వెళ్ళాలి 16వ గదికి. అండ్ 16వ గది వచ్చేసి జస్ట్ ఓపెన్ ప్లేస్. ఇది ఏందో ఎద్దుల్ని పక్కన పెట్టున్నారు. ఇక్కడ నుంచి ఊరు చూడొచ్చు. కొంచెం గాలి ఆడుతుంది ఇక్కడికి వచ్చేళ్ళకి. అండ్ ఇందాక చిన్న రూముల్లో ఉక్కబోసేస్తుంది, ఫ్యాన్లు కూడా సరిగ్గా లేవు. ఆ చిన్న గదులు ఉక్కపోయడం వల్ల కొంచెం కష్టంగా ఉండింది. ఇప్పుడు ప్రశాంతంగా గాలి పీల్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి 17వ గదికి వెళ్దాము. 17వ గదికి వచ్చేసి పైన ఉంది. అండ్ ఈ మార్గం గుండా వెళ్ళాలి 17వ గదికి. మనమైతే 17వ గదికి వెళ్దాము. చూస్తున్నారు కదా, ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అండ్ ఈయన వచ్చేసి ఆయన శిష్యుడు. అండ్ ఈయన వచ్చేసి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అంతా ఊరంతా కనపడుతూ ఉంది, ఊరంతా చూడొచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి మార్గం గుండా కిందకైతే వెళ్దాము. ఇప్పుడైతే 17 రూమ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మిగతా కూడా ఇప్పుడు కంప్లీట్ చేద్దాము. సో గైస్ మనం అయితే 17 రూమ్లు అయితే చూసేసాము. ఇప్పుడు 18వ దానికి వెళ్దాం. 18వ దానికి కూడా సేమ్ నా బ్యాక్గ్రౌండ్లో చూసారు కదా, సేమ్ అదే విధంగా ఇటు సైడ్ ఉంటుంది. 2 ఉంటాయి ఇక్కడ ట్విన్ టవర్స్ లాగా. అండ్ సో ఇది చూడండి అట్టు ఎలాగ ఉందో సేమ్ ఇటు కూడా అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం పైకి వెళ్దాము. ఈ పైన కూడా సేమ్ అయ్యే విగ్రహాలే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ పోతుడు వీరబ్రహ్మేంద్ర స్వామి, అచ్చమాంబ వీళ్ళిద్దరు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా, ఇదొకటి
అండ్ అదొకటి, 2 ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు వచ్చేసి 19వ గదికి వెళ్దాము. 19వ గది ఎలా ఉందో చూపిస్తాను మీకు. సో 19 వచ్చేసి ఇదే. ఇందాక అటు 17వ గదికి ఎలా రౌండ్గా 16వ గదికి ఎలా రౌండ్గా తిరిగాము. సో ఇది వచ్చేసి 19వది. 19 ఏ విధంగా చూడండి, ఏడు రౌండ్గా తిరగాలి. అండ్ రౌండ్ షేప్ అటు సర్కిల్ షేప్లో ఉంది కదా, ఏడు కూడా సర్కిల్ షేప్లో ఉంది. సో ఈ మెట్ల మార్గం నుంచి వెళ్తే 20వ గదికి వస్తాము. చూడండి ఇది 20వ గది. అండ్ ఇప్పుడైతే మనం 20వ గదికి వెళ్తున్నాము. చూడండి చాలా చిన్నగా ఉంది దారి మార్గం. ఇక్కడ తూచి అడుగు వేయాలి. అండ్ సో ఇది వచ్చేసి 20వ గది. ఈ గదిలో ఏం లేదు, అండ్ జస్ట్ ఇది ఒక అద్దాలు అతికిచ్చున్నారు అంతే. ఈ అద్దాలు అంతకు మించి ఇంకేం లేదు. సో మనం వచ్చేసి 21వ గదికి వెళ్దాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది 21వ గది. ఇంకా కిందకి డౌన్ అవ్వాలి. చూస్తున్నారు కదా, ఇంకా కింద వైపు వెళ్ళాలి. ఈ కింద వైపుకి వెళ్తే 21వ గది వస్తుంది. ఈ 21వ గదే మనం వచ్చింది. సో ఇక్కడేమో 22 అని ఉంది, కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము. సో మనం అయితే 22వ గదికి వస్తున్నాము. సో చూసుకుంటే ఇక్కడ కూడా అన్ని అద్దాల మేళ్ళే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి స్వామివారు వచ్చేసి నేను సజీవ సమాధి అవ్వాలని అనుకుంటున్నాను. ఇంకా నా సమయం ముగిసిపోయింది, నేను ఇంకా సజీవ సమాధిలోకి వెళ్తున్నానని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ చెప్పుట. అండ్ వచ్చేసి తర్వాత ఆ మఠాన్ని వీరబ్రహ్మేంద్ర మఠం ఉంది కదా, ఆ మఠాన్ని గోవిందయ్యకు ఇచ్చుట. అండ్ ఇది వచ్చేసి అండ్ తర్వాత వాళ్ళ భార్యకి గోవిందమ్మకు సజీవ సమాధి అవుతున్నాను, వాతావరణాన్ని సృష్టి రహస్యాలను తెలుపుతూ అండ్ చావు పుట్టుకలు ఎవరి చేతిలో ఉండవు అవి వాటి గురించి బోధిస్తూ అండ్ కాలజ్ఞానం గురించి బోధిస్తూ అండ్ సజీవ సమాధి అవుతున్నాను అని చెప్పి భార్యకి నచ్చజెప్పుట అండ్ భార్యకి వివరంగా చెప్పుట. ఇది వచ్చేసి అండ్ తర్వాత సిద్ధయ్యకు పూలు తెమ్మని చెప్పుట. అండ్ సిద్ధయ్య తిరిగి రావడానికి వీలు లేకుండా దారి ప్రవాహం చాలా ఎక్కువ అవడం వల్ల తిరిగి రాలేడు. ఆయన రాకముందే ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయిపోతాడు. అండ్ తర్వాత ఈ విషయాన్ని తెలుసుకుని సిద్ధయ్య చాలా బాధపడి అండ్ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి తల బాదుకుంటాడు. అండ్ ఆయన మీరు లేనిదే నేను ఎలా ఉంటాను ఏడుస్తూ ఉంటాడు. అలా బాధపడుతున్న సిద్ధయ్య నుంచి చూసి వీరబ్రహ్మేంద్ర స్వామి వచ్చి ఆ పాదుకులు ఇస్తున్నాడు. ఆ ఘట్టం ఇది చూడండి. అండ్ తర్వాత వచ్చేసి ఇలా కొన్ని ఉన్నాయి. అండ్ ఇంతటితో కథ సమాప్తమైంది. సో మనమైతే ఇప్పుడు 23వ గది అండ్ బయటకు దారి మనం ఎక్కడ మొదలు పెట్టాం అక్కడే ముగిసింది. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే ఎక్కడైతే మొదలవుతుందో అక్కడే ముగుస్తుంది. సో మనం ఏ గది నుంచి అయితే మొదలు పెట్టామో చివరికి ఆ గదికి వచ్చేలకే కంప్లీట్ చేసేసాము. సో వచ్చేసి చిన్న గదులు, చాలా 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 చిన్నగా ఉన్నాయి గదులు. సో మనమైతే ఇప్పుడు అంతా కంప్లీట్ చేస్తాం. మనం ఇప్పుడు బయటకు వెళ్ళిపోదాం. సో గైస్ స్టూడియో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు అచ్చమామ గారి ఇల్లు A to Z అంతా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. అలాగే చింత చెట్టు గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి చిన్న వయసులోనే ఇక్కడికి వచ్చాడు బనగానపల్లికి. సో ఆ బనగానపల్లికి వచ్చినప్పటి నుంచి చివరి ఆయన సజీవ సమాధి అయిన దాకా ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అంతా ఫోటోల రూపంలో ఆ రూముల్లో ప్రజెంటేషన్ చేస్తున్నారు. సో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు తప్పకుండా వచ్చినప్పుడు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. ఈ చింత చెట్టు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ చింత చెట్టు కిందే మూడు భాగాల తాళపత్ర గంధాలు ఉన్నాయి. సో ఇదంతా నేనైతే ఎక్స్ప్లోర్ చేసేసాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కంటెంట్ మళ్ళీ మిస్ కాకుండా ఉండాలంటే. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.